బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మామూలుగా కార్తీక మాసము కొన్ని మాసాలు విశేషమైనటువంటివి ఉంటాయి. అంటే మిగతావన్నీ కాదు అని దాని అర్థము కాదు. ఇప్పుడు చేతులు, తల, చెవులు, కళ్ళు, పాదాలు ఏది ప్రాధాన్యత కాదు ఒక మనిషికి? అన్నీ ప్రాధాన్యతయే. అయితే మనం ఏం చెబుతాము అంటే సర్వేంద్రియానాము నయనం ప్రధానం అంటారు. మనము ముందు దేని మీద దృష్టి పోయినటువంటి దాని వలన ఆ దృష్టి మనస్సు అక్కడికి వెళ్ళటం, మనస్సు వెళ్ళినటువంటి దాని వలన వెళదాము అని శరీరం అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తాం. అలా వెళ్ళిన తర్వాత దాన్ని ముట్టుకుంటాము, అప్పుడు చేతులు పని చేస్తాయి. ఎలా ఉందో చూద్దాము అని చేతులతో ముట్టుకుని అలా ఇలా తిరుగుతూ మన ఆలోచనకు పదును పెడతాం. ఏమిటిది, దీని సంగతి ఏమిటి అని. ఇలా ఏదైనా ప్రాధాన్యతే. అందువలన ఇక్కడ మనకు కార్తీక మాసము, మార్గశిర మాసము, ఇలా మాసాలు వచ్చేటప్పటికి కార్తీక మాసము కాబట్టి కార్తీక మాసములో ఎటువంటివి మనము భక్షణము చేస్తే బాగుంటుంది, ఇది శాకాహారమా లేకపోతే ఇతరత్ర మాంసాహారము తిని కూడా చేయవచ్చునా అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఇంత ఉపోద్ఘాతము చెప్పాలి, మరి ప్రతిదీ తెలియాలి కదా సమాజానికి. అంటే అప్పుడు ఏదైనా మనము ఆరాధించేటువంటి దేవతలను పట్టి కదా మనము చేయాల్సినటువంటి పరిస్థితి. అందువలన ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మనము ఆరాధించేటువంటిదంతా కూడా భగవంతుడి యొక్క ప్రసన్నత కోసము మనము ఆరాధిస్తాం. సాత్వికమైనటువంటి చూపు, చల్లని చూపు మన యందు ఉండాలి, మనల్ని చూడాలి. ఓరకంట అయినా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి. అలా అనుగ్రహిస్తే మనకు ఆరోగ్యము, ఐశ్వర్యము, మనకు కావాల్సినటువంటివన్నీ వచ్చి మన స్థితిగతులు మారిపోతాయి, మనం సంతోషంగా జీవనము గడపవచ్చును అనేటువంటి కోరికతో మనము అనేక రకాల కోరికలతో కోరుకుంటాం. అటువంటి సమయములో ఇటువంటి మాసములో ఎటువంటివి తినాలి అంటే మనము సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే శాకాహారము మాత్రమే తీసుకుంటే మేలు జరుగుతుంది. ఒకటి, మనకు శీఘ్ర ఫలితాలు, మనం అనుకున్నటువంటివి శీఘ్రముగా ఫలితాలు కావాలి అని అనుకున్నప్పుడు మనము పాటించాల్సినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి కదా. దైవ దర్శనము కావాలి అంటే ఒక క్యూలో ఒక పద్ధతి ప్రకారముగా వెళితే దర్శనం అవుతుంది అని, ఒక పద్ధతి ప్రకారముగా భోజనము, ఒక పద్ధతి ఇతిబద్ధముగా మనము భోజనము చేస్తే కడుపుకు అంటుతుంది అని, అలా కదా ఒక ప్రతిదానికి ఒక ప్రామాణికం అనేటువంటిది ఉంటుంది కాక. అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువ శాతము శాకాహారం అనేటువంటిది తీసుకుంటే తప్పకుండా భగవంతుడి యొక్క, అమ్మవారి యొక్క కృప మనకు తప్పకుండా ఉండి తీరుతుంది. మాంసభక్షణం అనేటువంటిది మామూలుగా తినేటువంటి వాళ్ళను మనం తప్పుపట్టరాదు, ఎవరెవరి సహజం వాళ్ళది. కానీ మనకు కొన్ని కోరికలు నెరవేరాలి, మనం అనుకున్నటువంటివి నెరవేరాలి, మనకు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారముగా వాళ్ళు ఒక దీక్షలాగాను, లేదా రోజు కార్తీక మాసం అంతా కూడా మేము స్నానము చేసి ఉదయాన్నే దేవుడికి ఒక ఆరాధన అనేటువంటి విధానముతో ఒక పద్ధతిగా మేము చేసుకుంటూ ఉంటాము, సాయంకాలము దీపాలు పెట్టుకుంటాము, చేస్తాము అని ఇవన్నీ అనుకున్నప్పుడు కొంచెము ఆహార నియమాలు అనేటువంటివి పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే నిజంగా కూడా శీఘ్ర ఫలితాలు వస్తాయి. అంటే ఆహారానికి భగవంతుడు అవి తినేటువంటి వాళ్లకు ఇవ్వడా అనుగ్రహం అంటే ఇస్తాడు, ఇవ్వడు అనేటువంటిది ఏం లేదు. వాళ్ళ పనిని బట్టి మామూలుగా దేశ సరిహద్దులలో ఉండేటువంటి వాళ్లకు కూడా భగవంతుడి అనుగ్రహము ఉంటుంది. మరి వాళ్ళు ఇటువంటివి తిని మన దేశాన్ని కాపాడాలి అనేటువంటి దృక్పథముతో వాళ్ళున్నారు. మనము దైవము ముందు కూర్చొని అంటే సమాజ శ్రేయస్సు, ప్రజల యొక్క శ్రేయస్సు, దేశమాత యొక్క శ్రేయస్సు కోసం
వాళ్ళు చేసేటువంటిది మనమేం చేస్తున్నామంటే మన కుటుంబ వ్యవస్థ కోసం ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. కనుక కొన్ని కావాలి అన్నప్పుడు కొన్ని పక్కకు పెట్టి మనం ఒక పద్ధతి ప్రకారముగా గనక మనము చేసుకుంటే భగవద్ అనుగ్రహము శీఘ్రముగా లభిస్తుంది అనేటువంటిది శాస్త్ర ప్రామాణికమైనటువంటి విషయం. అందువలన కొంచెము జాగ్రత్తగా ఆహార నియమాలు పాటిస్తూ చేసుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇటువంటి మాసాలలో పుణ్యప్రదమైనటువంటి మాసము వచ్చింది అన్నప్పుడు అందుకనే అందరము కూడా ఒక చోట అని ఏర్పాటై ఒక నలుగురిని పిలిచి భోజనాలు పెట్టడము కానీ, లేదా మనము నివేదన చేసి నలుగురికి అనుకూలించేటువంటి విధానముగా మనము చేసుకునేటువంటి పనులు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మనకు పుణ్యప్రదం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. కార్తీక మాసం అనేటువంటిది పరమ పుణ్యప్రదమైనటువంటి మాసము కాబట్టి కొంచెం సాత్వికమైనటువంటి ఆహారం, శాకాహారము మాత్రమే తీసుకొని చేసుకునేటువంటి వాళ్ళు పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది మాత్రము చెప్పగలుగుతాం. ఇది జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.